మానిపించాలని మనం మాట్లాడాలనుకుంటే ఆకాష్ లాంటి ఫ్రెండ్ను వదులుకోను అని గట్టిగా చెప్తున్నాడు. ఉద్యోగం కన్నా స్నేహమే ముఖ్యం అంటుంటే ఇంకేం చెప్పగలం లక్ష్మి? ఉద్యోగం సంగతి సరేనండి, రేపు ఆకాష్ ఇంటికి వెళ్తానని చెప్తున్నాడు. దాని గురించి ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. మలేషియాలో ఉండాల్సిన సంధ్యని ఆ ఇంట్లో చూసినా, ఆకాష్ భార్య సంధ్యని తెలిసినా వాడు తట్టుకోలేడండి. సంధ్య తలంపు ఆలోచన లేకుండా సూర్య క్షణం గడపడం లేదు. ఆకాష్ గురించి తప్ప సంధ్య ఎవరి గురించి ఆలోచించడం లేదు. భార్యని ప్రాణంగా ప్రేమించడం తప్ప ఆకాష్కి వేరే తలంపే లేదు. మనం దాచిన నిజం ముగ్గురిలో ఎవరికి తెలిసినా మొత్తం జీవితాలన్నీ మారిపోతాయి. సంధ్య విషయంలో మనం కోరుకున్న స్వేచ్ఛ పంజరంగా మారిందండి. కోడలిగా ఈ ఇంటికొచ్చి కూతురుగా మారిన తర్వాత పెళ్లి చేయాలన్న బాధ్యత తీసుకున్నాం. పెళ్లి వల్ల జీవితం బాగుపడుతుందనుకున్నామే కానీ ఇలా సమస్యలు మొదలవుతాయని మనకి మాత్రం తెలుసా చెప్పండి? మనకి తెలియదు సరే, ఆ భగవంతుడికి కొంచెమైనా జాలీదయ ఉండక్కర్లేదా? ఏ పాపం ఎరుగని సంధ్య జీవితంతో ఆటలాడుకోవడం తప్పని తెలీదా? నిస్వార్థంగా నలుగురి మంచి కోసం ఆలోచించే మనిషిని బాధ పెట్టడం పాపం కాదా? మనిషి బ్రతుకుతో ఆటలాడటం ఆయనకి కొత్తేం కాదండి. కష్టాల పరీక్షల్లో కళ్ళు తడవకుండా దాటడం ఎవ్వరి వల్ల కాదు. భారం నేరం అన్ని భగవంతుడి మీదే వేయకుండా మానవ ప్రయత్నం కూడా చేయాలండి. ఆల్రెడీ చేసి ఓడిపోయి వచ్చాం, ఇంకా ఏం చేయాలి లక్ష్మి? ఉద్యోగం గురించి సూర్య మనసు మార్చలేకపోయాం. కనీసం ఆకాష్ ఇంటికి వెళ్లకుండానైనా ఆపుదాం. ఈ విషయంలో కూడా మన మాట వినడనిపిస్తుంది లక్ష్మి. అయినా సరే ప్రయత్నించి చూద్దాం. ఆ తర్వాత అంతా ఆ భగవంతుడి లీల. అమ్మా, నాన్న, నా డ్రెస్ ఎలా ఉంది? బాస్ ఇంటికి భోజనానికి వెళ్తున్నాను. డీసెంట్గా కనిపిస్తున్నానా? అమ్మా, నాన్న, మిమ్మల్ని అడుగుతుంది, చెప్పండి. బాగుంది నాన్న, బాగుంది. లంచ్కి నేను లేను కదా అని లేటుగా తినకండి. నేను భోజనం చేసిన వెంటనే వచ్చేస్తాను. మీరు తినేసేయండి, వస్తాను. సూర్య, ఏంటన్నా? నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తాన్రా. చెప్పండి నాన్న. ఆకాష్ నీకెంత స్నేహితుడైనా ఉద్యోగంలో నీకు బాస్. అతని కింద నువ్వు జీతగాడివి. ఆయనేదో అభిమానం కొద్దీ రమ్మన్నా నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం బాగోదేమో అనిపిస్తుందిరా. భలేవాడి నాన్న. ఆకాష్ నన్ను సైట్లో సార్ అని కూడా పిలవద్దని చెప్తాడు. నేనే అందరూ ఉన్నప్పుడు సార్ అంటాను, ఎవరూ లేనప్పుడు పేరుతో పిలుస్తానంటే బలవంతం మీద ఒప్పుకున్నాడు. మా మధ్య యజమాని పనివాడన్న రిలేషన్ కన్నా ఫ్రెండ్షిప్పే ఎక్కువ ఉంది. అలాంటి మనిషి రమ్మని పిలిస్తే వెళ్ళకపోతే బాగుండదు నాన్న. ఆకాష్ మంచోడే కావచ్చు కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో. అతని మాట పట్టుకుని నువ్వు ఆ ఇంటికి వెళ్తే అక్కడ నీకు మర్యాదలు సరిగ్గా జరగకపోయినా, తక్కువ చేసి మాట్లాడినా మేం బాధపడాల్సొస్తుంది. అసలు మీ ఇద్దరికీ ఏమైంది? నిన్నేమో జాబ్ మానేయమన్నారు, ఇప్పుడేమో ఆ ఇంటికే వెళ్ళొద్దు అంటున్నారు. కొన్ని రోజుల నుండి గమనిస్తున్నాను, చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త అనుమానాలు పెంచుకుంటున్నారు. అనుమానం అని కాదురా, నీకెక్కడ అవమానం జరుగుతుందో అని. నానా, అభిమానానికి అవమానానికి తేడా తెలియని వాడిని కాదు నాన్న నేను. ఆ ఇంట్లో
ఇంట్లో ఆకాష్ అతని భార్య తప్ప ఇంకెవరూ ఉండరు. నా మర్యాదకి ఏ లోటు ఉండదు. నిజం చెప్పాలంటే ఈరోజు నేను ఆ ఇంటికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఆకాష్ కాదు, అతని భార్య. ఆవిడ గురించి వెళ్ళడం ఏంట్రా? ఆవిడతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు సంధ్య గొంతులానే అనిపించింది. వరలక్ష్మి వ్రతం నాడు ఇంటి నుండి భోజనం తీసుకొచ్చాడు ఆకాష్. ఆ భోజనం తింటున్నప్పుడు కూడా నాకు సంధ్య గుర్తొచ్చింది. మనిషిని పోలిన మనుషులుంటారు, కానీ చేతి రుచి, నోటి మాట ఒక్కటే ఎలా అయిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ఆ సీక్రెట్ ఏంటో కనుక్కోవాలనే నేను అక్కడికి వెళ్తున్నాను. ఆవిడ కూడా నన్ను చూడాలని, ఆకాష్ ప్రాణం కాపాడినందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటుందని ఆకాష్ చెప్పాడు. అక్కడికి వెళ్ళడానికి ఇన్ని కారణాలుంటే వద్దని ఎలా అంటారు? నేను వెళ్లకుండా ఎలా ఉంటాను నాన్న? అమ్మా, నాన్న, మీరు మాత్రం టైంకి లంచ్ చేయటం మాత్రం మిస్ అవ్వద్దు. బాయ్ మా, బాయ్ నాన్న. ఇప్పుడు ఇల్లు మొత్తం నీట్గా ఉంది. వచ్చిన గెస్ట్లకి కంఫర్ట్గా ఉంటుంది. సూర్య గారికి టీ స్ట్రాంగ్గా ఉండాలో లైట్గా ఉండాలో డికాషన్ ముందే సిద్ధం చేస్తే బెటర్. వాహ్, ఇది ఇల్లా లేక 5 స్టార్ కిచెన్ స్మెల్లా? వాసనే ఇలా ఉందంటే వంటలు ఈరోజు అదిరిపోతాయన్నమాట. ఓ నైస్. ఆహా, బిర్యానీ. ఆహాహాహా. సంధ్య, ఈరోజు కుకింగ్ పోటీలు గనక పెడితే బెస్ట్ షెఫ్ ఆఫ్ ది సెంచరీ నువ్వే అవుతావు. మీ మాటలు చూస్తుంటే సూర్య గారు వచ్చేలోపే మొత్తం ఖాళీ చేసేలా ఉన్నారే. తప్పు. ఈరోజు నేను అతిథి దేవో భవ అన్న మాటను ఫాలో అవుతాను. నా ఫ్రెండ్ తిన్న తర్వాతే నేను తింటాను. అంతవరకు ఒక్క ముద్ద ఒక్క ముక్క ఏది ముట్టుకోను. నిజం చెప్పాలంటే సూర్యని నీకోసమే ఇక్కడికి పిలిచాను. అతనికి కూడా అదే చెప్పాను. నువ్వు రాకపోతే రోజు రోజుకి రుణం పెరిగిపోతుంది, నా వైఫ్ చాలా ఫీల్ అవుతుందని సెంటిమెంట్ డైలాగ్స్ అన్ని కొట్టేశాను. అది నిజమే కదండి. ఆయన మీకు చేసిన సహాయం ముందు ఈ వంటలు మర్యాదలు ఎంత చెప్పండి. అదంతా కాదు గాని సంధ్య, ఇప్పుడే చెప్తున్నాను. సూర్య వచ్చిన తర్వాత నా గురించి అంతా మంచిగా చెప్పు. కంప్లైంట్లు మాత్రం చేయకు. ఏంటండి అలా అంటారు? మీ గురించి కంప్లైంట్ చేయడానికి ఏమున్నాయి చెప్పండి. అలాగని మీ గురించి గొప్పగా కూడా చెప్పను. ఎందుకంటే మీకు మన కాపురానికి దిష్టి తగులుతుంది. సూర్య దిష్టి పెట్టే టైప్ కాదు, దీవించే టైపు. చాలా మంచివాడు. నేనంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు. మంచైనా చెడైనా
మొహం మీదే చెప్పేస్తాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. ఇలాంటి ఫ్రెండ్ ముందే ఎందుకు పరిచయం కాలేదని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు పరిచయం అయితే ఏంటండి, ఈ స్నేహాన్ని మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోకండి. లేదు సంధ్య, అలాంటి రోజే రాదు. సూర్యకి మంచితనంతో పాటు మొహమాటం కూడా చాలా ఎక్కువ. మన ఇంటికి రావడానికి ఎన్నిసార్లు అడిగించుకున్నాడో, ఎంత బ్రతిమాలించుకున్నాడో. అదే వేరే వాళ్ళైతే బాస్ పిలిచాడు, ఇంటికి వెళ్ళాలి అని వచ్చేస్తారు. అవసరం లేకపోయినా మనల్ని ఇంప్రెస్ చేయడానికి పొగుడుతూనే ఉంటారు. కానీ సూర్యకి మాత్రం అలాంటి బ్యాడ్ క్వాలిటీసే లేవు. హి సింప్లీ గ్రేట్. మిమ్మల్ని పొగడొద్దని నాకు చెప్పి నా దగ్గర సూర్య గారిని పొగుడుతున్నారా? పొగడాలని కాదు, కానీ తన గురించి మాట్లాడుతుంటే అలా అలా మాటలు వచ్చేస్తూనే ఉంటాయి. ఒకసారి ఫోన్ చేసి బయలుదేరారో లేదో కనుక్కోండి. ఓకే, ఇప్పుడే చేస్తాను. హాయ్ ఆకాష్. సూర్య, స్టార్ట్ అయ్యావా? లేదంటే ఇంకా ఇంట్లోనే ఉన్నావా? ఆన్ ది వే, దారిలో ఉన్నాను. సేఫ్ సైడ్ ఒకసారి మీ ఇంటి లొకేషన్ కూడా పంపించు. ఏ డౌట్ లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తా. సరే, ఇప్పుడే పంపిస్తాను. సంధ్య ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడట. ఓకే అండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. సంధ్య, నేను కూడా రానా? అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండండి. అనుకున్నదంతా అయిందండి. ఏ రోజైతే మనం రాకూడదని అనుకున్నామో, సూర్య వచ్చినప్పటి నుంచి భయపడ్డామో, ఆ రోజు వచ్చేసిందండి. ఇన్నాళ్ళు సంధ్య కోసం కలవరిస్తున్న సూర్య, ఆకాష్ భారీగా సంధ్యని చూస్తే మనం దాచిన నిజం, చెప్పిన అబద్ధం అన్నీ తెలిసిపోతే సూర్య గతి ఏమవుతుందండి? మాట్లాడరేంటండి? ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో తెలియడం లేదు లక్ష్మి. అలా అనుకుంటే ఏ ప్రయోజనం ఉండదండి. కోట్ల దేవుళ్ళున్నారు, కానీ సమయానికి సాయం చేసేవాళ్ళు ఒక్కరూ కనిపించడం లేదు. సూర్య ప్రాణం ఆ దేవుడి కన్నా కన్నవాళ్లుగా మనకే ముఖ్యం. మీరే ఏదో ఒకటి చెయ్యాలండి, చెయ్యాలి. సూర్యకు ఫోన్ చేసి ఏదో ఒక అబద్ధం చెప్పి వెనక్కి వచ్చేలా చేద్దాం. తొందరగా చేయండి. The number you are trying to call is currently not reachable. ఫోన్ కలవడం లేదు లక్ష్మి. ఇంకోసారి చెయ్యండి. కలవట్లేదు లక్ష్మి. అయ్యో భగవంతుడా, డాక్టర్ ఎలాంటి వార్తలు వింటే సూర్యకి ప్రమాదం అని చెప్పారో, ఇప్పుడు అదే జరగబోతుందని భయంగా ఉందండి. వెల్కమ్ సూర్య. సంధ్య, సూర్య వచ్చాడు. వస్తున్నానండి.
కూర్చో. సూర్య, మై వైఫ్ సంధ్య. మిసెస్ ఆకాష్ అని పిలిస్తే చాలు. ఇదేంటి సంధి చేసినట్టే ఉంది. మలేషియాలో ఉన్న సంధ్య ఇక్కడికి ఎలా వస్తుంది నాన్న? సంధ్య నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. మీ గొంతు చాలా బాగుంది సంధ్య. సూర్య కట్టించిన ఆ ఇంటిని మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తే మంచిది. దండ వేసి బొట్టు పెట్టాలి కదా. వద్దమ్మా. హలో, ఏంటి ఇద్దరు అలా ఉండిపోయారు? మాట్లాడుకోండి. ఆకాష్, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని మాత్రమే, సంధ్యకి ఫస్ట్ హస్బెండ్ని. ఏంటి సూర్య నువ్వు చెప్పేది? నేను చెప్పడం కాదు, సంధ్యని అడుగు. మీరు యుద్ధంలో చనిపోయారని? చనిపోలేదు, యుద్ధ ఖైదీగా బంధించారు. కానీ ఇప్పుడు నేను నిన్ను ఇలా వేరే వాళ్ళ భార్యగా చూస్తుంటే అప్పుడే చనిపోయినా బాగుండనిపిస్తుంది. ఏంటి సంధ్య ఇదంతా? ఆకాష్, ఇంకా నీకు అర్థం కాలేదు ఆకాష్. నేను చనిపోయాను అనుకొని తనకి నీకు పెళ్లి చేశారు. ఈ నిజం చెప్తే నేనెక్కడ బాధపడతానో అని మలేషియాలో ఉద్యోగం చేస్తుందని మా అమ్మ నాన్న నన్ను నమ్మించారు. ఇంటికొచ్చినప్పటి నుండి నిన్ను ఎంత కలవరిస్తున్నానో తెలుసా? నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని నేను చెయ్యని ప్రయత్నమే లేదు. ఆఖరికి ఇలా చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. నా ప్రాణం నీ సొంతం అనుకున్నాను. నా ఊపిరి నీకోసమని బ్రతికాను. కానీ నువ్వే నా సొంతం కానప్పుడు నేను బ్రతికి అనవసరం.
తెలియక నన్ను మోసం చేశావు. తెలిసి మా అమ్మ నాన్న మోసం చేశారు. ప్రేమ కోసం వచ్చాను. ప్రేమ కోసం సూర్య 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 ఏమండి 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 లేవండి ఏమండి 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 లేవండి ఏమండి ఏమండి సూర్య సూర్య ఏమండి ఏమైందండి? అలా కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమండి తాగండి. ఏమండి ఏమైందండి? నీ మాటలు నిజమైనట్టు, జరగరానిది జరిగినట్టు కలగన్నాను లక్ష్మి. సంధ్య ఆకాశ్ భార్య అని తెలిసిన సూర్య గుండె పట్టుకుని కొప్పకూలిపోయాడు. సంధ్య ఒడిలోనే. లేదు, ఇలా జరగకూడదు. నా కల నిజం అవ్వకూడదంటే సూర్య ఆకాశ్ ఇంటికి వెళ్ళకూడదు. వెళ్ళినా అక్కడ సంధ్య ఉండకూడదు. ఉన్న సూర్య చూడకూడదు. ఏమండి ఆకాష్, సూర్య ఎక్కడున్నావు? ఆన్ ద వే ఆకాష్. ఓకే, తొందరగా రా.